హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు పడటం వల్ల హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అన్నీ నిండిపోయాయి. మూసిలోకి విపరీతమైన వాన. చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర నీళ్లు పొంగి పొరులుతున్నాయి. అంతేకాదు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం నీళ్లే అంట. చాలామంది దసరాకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి అనమాట. అయితే ఇంతటి వరద హైదరాబాద్ మాత్రమే కాదు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసాం విజయవాడ కావచ్చు, చాలా సిటీస్లో విపరీతమైన వరదలు వస్తున్నాయి. మన అర్బన్ ప్లానింగ్లోనే బేసిక్గా లోపం ఉంది. భారతదేశంలో జనాభా ఏదైతే అర్బన్ సెంటర్స్ ఉన్నాయో బాగా అట్రాక్ట్ అయిపోయి విపరీతంగా జనాభా వచ్చేస్తున్నారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ మునక ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలు వచ్చేసి చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం, మేక్ షిఫ్ట్ క్యాంప్స్ వేసుకోవడం అన్ని చేస్తున్నారు అనమాట. మనం హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ మనకు చాలా ఇంపార్టెంట్. మిగతా సిటీస్ పక్కన పెడితే తెలంగాణకి హైదరాబాద్ చాలా కీలకం అనమాట. హైదరాబాద్ అనేది జాతీయ జీడిపికి 2.5% కంట్రిబ్యూట్ చేస్తాయి. స్టేట్ జీడిపి అంటే తెలంగాణ యొక్క జీడిపికి 50-60% హైదరాబాద్ నుంచే అనమాట. నిజాం పరిపాలనలో హైదరాబాద్ నగరానికి పూర్తి స్థాయి ఫౌండేషన్స్ పడ్డాయి. అయితే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, విపరీతమైన జనాభా కావచ్చు, వీటికి సంబంధించిన ప్రాపర్గా అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. మనం చూస్తే పూర్తి స్థాయి తెలంగాణ జనాభా అంటే దాదాపు 3.5 కోట్ల జనాభా 2011 సెన్సస్ ప్రకారం 1 కోటికి పైగా హైదరాబాద్లోనే ఉన్నారనమాట.